హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శివ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ ఎంటర్టైనర్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మొబైల్ యాప్ని ఉపయోగించి ఆన్లైన్లో మనీని ఏ విధంగా ఎర్న్ చేయవచ్చు, అలా ఎర్న్ చేసిన మనీని మన బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకునే వీలున్న ఒక జెన్యూన్ యాప్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ యాప్ కోసం మనం ముందుగా ఎటువంటి మనీని పే చేయాల్సిన అవసరం లేదండి. ఇది టోటల్గా ఫ్రీ యాప్. ఖాళీగా ఉన్న సమయాల్లో జస్ట్ టైం పాస్గా ఈ యాప్ని యూజ్ చేసి డాలర్స్ రూపంలో మనం మనీని ఎర్న్ చేసుకోవచ్చు. ఈ యాప్ కోసం మనం ముందుగా మన మొబైల్లో గూగుల్ ప్లే స్టోర్ని ఓపెన్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, నేను గూగుల్ ప్లే స్టోర్ని ఓపెన్ చేస్తున్నాను. అందులో మేక్ మనీ ఆన్లైన్ అని టైప్ చేద్దాం. మేక్ మనీ ఆన్లైన్. ఓకే, ఎంటర్ చేయండి. 1 2 3 4 అండ్ పైనుంచి చూస్తున్నారు కదా, నాలుగోదండి ఆప్షను, ఫోర్త్ ఆప్షను మేక్ మనీ ఫ్రీ క్యాష్ యాప్. దీన్ని క్లిక్ చేయండి. దీనికి 4.7 యూజర్ రేటింగ్ ఉందండి, అంటే బెస్ట్ యూజర్ రేటింగ్ అండి. అండ్ ఫైల్ సైజు అంటే మన యాప్ సైజ్ కూడా 6.0 MBనే ఉందండి, అంటే తక్కువే ఉంది. సో దీన్ని మనం ఇప్పుడు మన మొబైల్లో ఇన్స్టాల్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది మన మొబైల్లో ఇన్స్టాల్ అయింది ఈ యాప్. దీన్ని మనం ఇప్పుడు ఓపెన్ చేసుకుందాం. ఓకే, మేక్ మనీ వెల్కమ్ అంటుంది యాప్ ఇంటర్ఫేస్. నెక్స్ట్ ఇక్కడ రిఫరల్ కోడ్ 20 క్రెడిట్స్ ఇస్తున్నారండి. రిఫరల్ కోడ్కి 20 క్రెడిట్ పాయింట్స్ ఇస్తారు. కానీ నా దగ్గర ఎటువంటి రిఫరల్ కోడ్ లేదు కాబట్టి నేను వితౌట్ రిఫరల్ కోడ్ నేను స్టార్ట్ చేస్తాను. ఓకే, స్టార్ట్ చేస్తున్నానండి. ఓకే, వెల్కమ్ గిఫ్ట్ కింద కంపెనీ వాళ్ళు 30 క్రెడిట్ పాయింట్స్ ఇస్తున్నారండి మనకి. సో ఓకే, గెట్ మోర్ అని కొడదాం. ఓకేనండి, యాప్లోకి మనం ఎంటర్ అయ్యామండి ఇప్పుడు. ఓకే, ఇందులో అటెండెన్స్ రివార్డ్స్ అండి. అటెండెన్స్ రివార్డ్ కనుక మనం అంటే ప్రతిరోజు మనం డైలీ అటెండెన్స్ కనుక వేస్తే, అంటే డైలీ మనం యాప్ని చెక్ చేస్తే మనకి 20 క్రెడిట్ పాయింట్స్ అనేవి ఇస్తారండి. డైలీ అటెండెన్స్ ఒకసారి వేస్తే మనకి ఎన్ని పాయింట్స్ ఇస్తాడో చూద్దాం. ఓకేనండి, 20 క్రెడిట్ పాయింట్స్ అనేది ఇస్తాడంట. ఒకసారి మనం చూద్దాం. ఇప్పుడు ఒక వీడియో అనేది ప్లే చేస్తారు. ఒక 20 సెకండ్ వీడియో ఇప్పుడు మనకి ప్లే అవుతుంది. సో వీడియో అయిపోయిన తర్వాత మనకి డైరెక్ట్గా వీడియో లింక్లోకి వెళ్ళిపోతుందండి. సో మనకి అవసరం లేదు, దాన్ని మనం బ్యాక్ చేసేద్దాం. సో క్లోజ్. ఇప్పుడు మనం వీడియో చూసాం కాబట్టి మనకి 2 క్రెడిట్ పాయింట్స్ వచ్చినాయండి. సో ఇది నాకు నా వ్యాలెట్లో యాడ్ అవుతాయండి ఈ 2 క్రెడిట్ పాయింట్స్. అలాగే మనకి మింత్రా యాప్ ఉందండి. ఈ మింత్రా యాప్ని మనం ఏం చేయాలి అంటే యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకుని ఏదైనా వస్తువుని అందులో మనం పర్చేస్ చేస్తే మనకి 1320 కాయిన్స్ ఇస్తారండి. అలాగే ఈ గేమ్స్ యాప్స్ ఉన్నాయండి. ఇట్లా ఇవన్నీ గేమ్ యాప్స్ అండి. నెక్స్ట్ సర్వే యాప్స్ ఉన్నాయండి. సర్వే చేయటం వల్ల కూడా మనకి 672 పాయింట్స్ అనేవి ఇస్తారు. ఇది చూస్తున్నారు కదా, ఈ యాప్స్ అన్ని ఇవన్నీ గేమ్ యాప్స్ అండి. ఇందులో సరే, ఇప్పుడు మనం మీకోసం నేను ఒక సర్వేని ఓపెన్ చేసి చూపిస్తాను. టేక్ ఏ సర్వే అంటే మనం సర్వే చేద్దామండి. గో టు ఆఫర్స్. ఓకే అండి, ఇక్కడ సర్వే చేయడానికి మనకి ఇట్లా క్రెడిట్స్ ఇచ్చారండి. 48.84 క్రెడిట్స్ ఇచ్చారండి. ఇట్లా ఈ 170.94 క్రెడిట్స్, 195.36, హైయెస్ట్ వచ్చి 293.04 క్రెడిట్స్ ఇస్తారండి ఈ సర్వే చేస్తే. సరే, మనం స్టార్టింగ్ కాబట్టి మనం చిన్న చిన్న సర్వేల నుంచి స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ సర్వే యాక్చువల్లీ 48.84 ఉంది కదా, దీన్ని క్లిక్ చేద్దాం. గో. ఈ సర్వే మనకు ఓపెన్ అయిందండి. ఆన్సర్ ఏ ఫ్యూ క్వశ్చన్స్ టు ఫైండ్ ఏ న్యూ సర్వే అంటుంది. ఇందులో మనకి క్వశ్చన్ ఇచ్చాడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బెస్ట్ డిస్క్రైబ్స్ ద నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ వర్కింగ్ ఫర్ యువర్ కంపెనీ ఇన్ ఆల్ ఆఫ్ ద ఆఫీసెస్ దట్ యూ కంపెనీ మెయింటైన్స్. అంటే ఎంతమందిని మనం మెయింటైన్ చేస్తున్నాం అంటున్నారండి. మన కంపెనీలో అసలు ఒక నేను జస్ట్ ఎగ్జాంపుల్ 250 to 499 మనం పెట్టాను ఎంప్లాయీస్. సబ్మిట్ చేస్తున్నాను.
ఓకే. సెకండ్ క్వెషన్ ఓపెన్ అయిందండి. హౌ వుడ్ యూ బెస్ట్ డిస్క్రైబ్ యువర్ రోల్ ఇన్ ద కంపెనీస్ డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ ఫర్ ద పర్చేజ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రొడక్ట్స్ ఆర్ సర్వీసెస్ అంట. మీటింగ్ అకామిడేషన్ అండి ట్రావెల్కి. ఓకే. గ్రూప్ ఇన్పుట్. నెక్స్ట్ ప్రింట్ కాపీ అండ్ ఫోటో సర్వీసెస్, దానికి గ్రూప్ ఇన్పుట్ పెట్టాను. అండ్ టెక్నాలజీ సర్వీసెస్ అండ్ సమ్ ఇన్పుట్. ఇట్లా మనం సర్వీస్ అనేది సరదాగా మనం చేసుకోవచ్చండి. ఈజీగా మనం ఖాళీగా ఉన్న సమయాల్లో చేసుకుంటాం వల్ల ప్రతి సర్వేకి మనకి 48 క్రెడిట్ పాయింట్స్ ఇస్తారండి ఇవి. సో ఈ సర్వే ఫుల్గా చెప్తే ఏమవుతుందంటే ఇట్లా లెంగ్త్ ఎక్కువైపోతుంది, వీడియో లెంగ్త్. సో దానివల్ల నేను ఫుల్ సర్వే చేయలేకపోతున్నాను. మీరు అయితే కనుక ఈ సర్వేని కంప్లీట్ చేయండి. కంప్లీట్ చేస్తే మీకు క్రెడిట్ పాయింట్స్ అనేవి మీ వ్యాలెట్లోకి యాడ్ అవుతాయి. సో బ్యాక్ చేసేస్తున్నాను. 2 పాయింట్స్ వచ్చినాయండి ఈ కొంచెం సర్వే చేయటం వల్ల. నాకు టోటల్గా 148 పాయింట్స్ ఉన్నాయండి నా దాంట్లో. సో ఈ విధంగా మనం సర్వేలు చేయడం ద్వారా, అటెండెన్స్ వేయడం ద్వారా, యాప్స్ని డౌన్లోడ్ చేసుకొని సైన్ అప్ అవటం ద్వారా మనం మనీని ఎర్న్ చేసుకోవచ్చండి, పాయింట్స్ని. నెక్స్ట్ ఇందులో టాస్క్లు ఇచ్చారండి, మోర్ టాస్క్లు. ఇంకా బెటర్ టాస్క్లు ఏమైనా ఉన్నాయని చూద్దామండి. అండ్ ఇందులో వాచ్ వీడియోస్ అండి. వీడియోస్ని వాచ్ చేయడం ద్వారా కూడా మనకి వాళ్ళు క్రెడిట్ పాయింట్స్ అనేవి ఇస్తారు. అండ్ సూపర్ ఆఫర్ వాళ్ళంట. అండ్ ఇవి ఎక్కువ అంటే మ్యాక్సిమం మంచి పాయింట్స్ అనేది ఎర్న్ చేసుకోవడానికి వీళ్ళు ఇచ్చారండి టాస్క్లు ఇవన్నీ. చాలా ఇవన్నీ యాప్స్ అన్నీ డౌన్లోడ్ చేసుకుంటే మనకి ఇన్ని పాయింట్స్ అనేవి వస్తూ ఉంటాయండి. సో ఫెంటాస్టిక్ ఆఫర్ వాళ్ళు. ఇందులో హెవీగా ఉన్నాయండి పాయింట్స్. 1320 మహీంద్రా. నెక్స్ట్ ఆసమ్ ఆఫర్ వాల్. ఇవన్నీ డాష్బోర్డ్లో మనకి ఫస్ట్లోనే కనిపించినాయండి. కాకపోతే ఏంటంటే వీటిని సెపరేట్ చేశాడు అంతే. సో నెక్స్ట్ వీడియోస్ని ఓపెన్ చేయడం ద్వారా, వీడియోస్ని మనం వాచ్ చేయడం ద్వారా వీడియో లెంగ్త్ని బట్టి మనకి పాయింట్స్ అనేవి యాడ్ అవుతాయండి. తర్వాత మన ప్రొఫైల్ని కంప్లీట్ చేస్తే $50 ఇస్తారంటండి. యాక్చువల్లీ మన నేము ఇంకా మన మెయిల్ ఐడి అనేది సబ్మిట్ చేస్తే మనకి వీళ్ళు 50 పాయింట్స్ అనేవి మనకి ఇస్తారండి. సో 50 పాయింట్స్ అనేవి యాడ్ అవుతాయి. ఫేస్బుక్ టాస్క్ అండి. ఫేస్బుక్ టాస్క్ అంటే మనకి ఫేస్బుక్లో కనుక మనం దీన్ని ప్రమోట్ చేస్తే, ఫ్రెండ్స్కి షేర్ చేస్తే మనకి 100 పాయింట్స్ అనేవి వస్తాయండి. అట్లాగే ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేస్తే మనకి 100 పాయింట్స్ అనేవి మన వ్యాలెట్లో క్రెడిట్ అవుతాయి. దీనికి మనకి ఒక రిఫరల్ కోడ్ ఇస్తారండి. నాకైతే రిఫరల్ కోడ్ PBPCBQ అనే రిఫరల్ కోడ్ ఇచ్చారండి. దీని ద్వారా మీరు కనుక నా అకౌంట్లో ఓపెన్ చేస్తే మీకు 20 క్రెడిట్ పాయింట్స్ వస్తాయండి. నేను ఫస్ట్లో చెప్పాను కదా రిఫరల్ కోడ్. సో ఆ రిఫరల్ కోడ్ ద్వారా మీరు ఎంటర్ అయినా మీకు 20 పాయింట్స్ వస్తాయి. అండ్ మీరు కనుక మీ ఫ్రెండ్స్కి మీ యొక్క రిఫరల్ కోడ్ని షేర్ చేయటం వల్ల మీకు 100 క్రెడిట్ పాయింట్స్ అనేవి మీ వ్యాలెట్లోకి వస్తాయి. ఓకే, ఇది ఇన్వైట్ అండి. మనం వాట్సాప్ ద్వారా, SMS, ఫేస్బుక్ ద్వారా కూడా మనం దీన్ని ఇన్వైట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ని. సో ఇప్పుడు మనకి పాయింట్స్ అయితే వచ్చినాయి, మరి మనీ ఏ విధంగా వస్తుందని మీకు డౌట్ రావచ్చు. సో అందుకోసం మనం పేఅవుట్స్లోకి వెళ్దామండి. పేఅవుట్స్ యాక్చువల్లీ చూడండి, ఇందులో నా బ్యాలెన్స్ వచ్చేసి 148 క్రెడిట్ పాయింట్స్ ఉన్నాయండి. ఈరోజు 22 పాయింట్స్ అనేవి యాడ్ అయినాయి. ఈ వీక్లో మనకి 68 క్రెడిట్ పాయింట్స్ ఉన్నాయి. ఇట్లా మనకి వీక్లీ తర్వాత డైలీ అనే పాయింట్స్ ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. ఇందులో పేఅవుట్స్లో $5 ఈక్వల్ టు 5000 క్రెడిట్ పాయింట్స్ అండి. ఇది మనకి 5000 క్రెడిట్ పాయింట్స్ అవ్వగానే $5 అనేది మనకి పేపాల్ ద్వారా పేఅవుట్ అనేది మనం తీసుకోవచ్చు. అట్లాగే $10 అంటే 10,000 పాయింట్స్, 20 ఈక్వల్ టు 20,000 క్రెడిట్ పాయింట్స్, అండ్ 50 ఈక్వల్ టు 50,000 క్రెడిట్ పాయింట్స్ అనమాట. అంటే ఈచ్ 1000 క్రెడిట్ పాయింట్స్ ఈక్వల్ టు $1 అండి. $1 ఈక్వల్ టు 71 రూపీస్ అండి. సో మనం ఎంత ఎర్న్ చేసుకుంటే అంత మనీ అనేది మనకు వస్తుంది. ఇప్పుడు నాకు యాక్చువల్లీ 148 క్రెడిట్ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి నేను ఓపెన్ చేశాను. నాట్ ఎనఫ్ క్రెడిట్స్ అండి. 5000 క్రెడిట్ పాయింట్స్ అయితే కనుక నాకు $5 పే అవుట్ చేస్తారు పేపాల్ ద్వారా. సో ఇదండి ఈ యాప్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్. ఇందులో సెట్టింగ్స్కి వెళ్ళామని, సెట్టింగ్స్లో కూడా ఏం లేవు, హౌ ఇట్ వర్క్స్ అన్నారు. అంటే మనం మనీని ఎర్న్ చేయటం, ఏ విధంగా ఎర్న్ చేయాలి, నెక్స్ట్ దాన్ని క్యాష్ అవుట్ చేసుకోండి, నెక్స్ట్ ఎంజాయ్ చేయండి, అంతే. దాని గురించి మాత్రమే ఇచ్చారండి. ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి అనుకునే వాళ్ళ కోసం నేను లింక్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి.
సో ఆ లింక్ ద్వారా కనుక మీరు ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకుంటే మీకు ఇన్స్టెంట్గా 20 క్రెడిట్ పాయింట్స్ అనేవి మీ వ్యాలెట్లోకి యాడ్ అయిపోతాయి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ని తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేస్తే ఆల్ అనే నోటిఫికేషన్ ఉంటుంది, దాన్ని ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.